మనవరు మన వార్తలు చూద్దాం. దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ అండగా ఉంటుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గద్వాల జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. దివ్యాంగులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి తీరును అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు అందరూ సమిష్టి కృషితో పనిచేసి గద్వాల జిల్లాకు మంచి పేరు తేవాలని అధికారులు మంత్రి సూచించారు. అర్హులైన ఏ ఒక్క ఓటు సైతం ఓటర్ జాబితా నుంచి తొలగించకుండా చూడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై ఉందని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బంగారుగూడ కాలనీలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ సర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి పార్టీ తరపున నియమించిన శ్రేణులకు పలు సూచనలు చేశారు. సర్వే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల అనుకూల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వార్డులోని సిగాజీ ప్రమాద మృతులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాళులర్పించారు. సిగాజీలో ఘోర ప్రమాదం జరిగి నేటికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో బాధితులకు ఇంకా నష్టపరిహారం అందలేదని ఆయన ఆరోపించారు. పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు విధుల్లో ఉన్న 54 మంది కార్మికులు మృతి చెందారని తెలిపారు. మహిపాల్ కోడ్ చొప్పున ఇస్తామని చెప్పి 25 లక్షల రూపాయలు ఇచ్చి పరిశ్రమ యాజమాన్యం చేతులు దులుపుకుందని మహిపాల్ రెడ్డి విమర్శించారు. యాజమాన్యం మెడలు వంచైనా సరే మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇప్పిస్తామని గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం నీలకంఠాపురంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో అనతి కాలంలోనే రికార్డు స్థాయిలో కంటి చికిత్సలు శస్త్రచికిత్సలు జరగడం విశేషమన్నారు సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. కంటి ఆసుపత్రి ప్రారంభించిన 8 నెలల్లోనే ఎక్కడా లేని విధంగా విశేషమైన స్పందన ఇక్కడ లభించిందని తెలిపారు. గడిచిన 8 నెలల కాలంలోనే 25,000 మందికి కంటి చికిత్సలు, 1000 మందికి శస్త్రచికిత్సలు చేయడం గొప్ప విషయమని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణంలో కేక్ కట్ చేసి డాక్టర్లు, సిబ్బందిని శాల్వాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆసుపత్రికి దాతలు ఇచ్చిన 14 లక్షల విలువ చేసే అంబులెన్స్ ను ప్రారంభించారు రఘువీరారెడ్డి. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైందన్నారు కడప వైసీపీ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ రెడ్డి. ఏడాది క్రితం జరిగిన మహానాడులో వారంలో స్టీల్ ప్లాంట్ అన్నారు. ఏడాదిన్నరైనా అతి గతి లేదన్నారు. అసలు స్టీల్ ప్లాంట్కు శిలాఫలకాలు ఎన్నిసార్లు వేస్తారని తెలిపారు. కడప విషయంలో చంద్రబాబుకి ఏదో కడుపు మంట అంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు 4వ సారి సీఎం అయినా కడప జిల్లాకు చేసింది మాత్రం శూన్యమన్నారు. ఎలక్షన్లో పెద్ద ఎత్తున మేనిఫెస్టోలో అబద్ధాలని చెప్పి మోసాలు చేసి, అదే కాకుండా ఈవీఎం మోసంతో అధికారం వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కూడా అబద్ధాలు చెప్పే కార్యక్రమమే జరుగుతుంది, మోసం చేసే కార్యక్రమమే జరుగుతుంది. సో అదిగాక మొన్న కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో వారానికి స్టీల్ ప్లాంటు భూమి పూజ అంటే ప్రారంభోత్సవం చేస్తాం, అది పూర్తి చేస్తాం, 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలో టూరిజం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. బసాపురం, దిబ్బలదొడ్డి పరిసర గ్రామాల్లో ఆ ప్రాంతాల్లో ఉన్న అటవీ భూములను, వన్యప్రాణుల ఆవాసాలను అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ప్రాంతంలో కృష్ణ జింకల సంచారం అధికంగా ఉండడంతో వన్యప్రాణి పర్యాటకాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో దాదాపు 3,000 నుంచి 4,000 వరకు కృష్ణ జింకలు ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తూ ఉంటారు. మంత్రాలయం నుంచి కేవలం 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ కృష్ణ జింకల ఆవాస ప్రాంతం ఉండడం పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. విద్యార్థుల చదువు, భోజనాల విషయంలో రాజీ పడొద్దన్నారు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్. జూలూరుపాడు మండలం జూలూరుపాడు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి చదువు, సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. ఉపాధ్యాయులతో కొత్త అడ్మిషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్, అదేవిధంగా హైస్కూల్ మొత్తం తిరిగి విద్యార్థుల వంటశాలను పరిశీలించారు. కూరగాయలు, బియ్యం, సరుకులు పరిశీలించి గదులలో నిల్వ చేసిన వాటిని రోజు పరిశీలించాలని అధికారులకు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, సత్వరమే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు కాస్త ఉద్రిక్తంగా మారాయి. కోఆప్షన్ సభ్యుల ఎన్నికలను బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు బహిష్కరించారు. గత 3 నెలలుగా మున్సిపల్ బాడీ సమావేశం నిర్వహించకుండా నేరుగా కోఆప్షన్ ఎన్నికలు చేపట్టడం సరికాదని వారు ఆరోపించారు. తమ వార్డులకు సంబంధించిన సమస్యలు పెండింగ్ లో ఉన్నప్పటికీ పాలక వర్గం మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముందుగా బాడీ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించి అనంతరం కోఆప్షన్ ఎన్నికలు నిర్వహించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని అధికారులు గమనిస్తూ శాంతి భద్రతలపై దృష్టి సారించారు. గురుకుల పాఠశాల చదువుతున్న విద్యార్థులకు వెంటనే నోట్ పుస్తకాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు తాటాకులపై అక్షరాలు రాస్తూ వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా విద్యార్థులకు నోటు పుస్తకాలు అందకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా గురుకులాల్లో విద్యాబోధన అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కనీస వస్తువులైన పుస్తకాలను కూడా సకాలంలో ఇవ్వకపోవడం సరికాదని ఎస్ఎఫ్ఐ నాయకులంతా మండిపడ్డారు. పుస్తకాలు లేకపోవడం వల్ల పేద విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే నోటు పుస్తకాలను అందజేయాలని, లేదంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని కౌలు రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. కేంద్రం తీర్పు నిరసనగా విజయవాడలో సీఎంకు రాయబారం పేరుతో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గత 12 ఏళ్లుగా కౌలు రైతులు నష్టపోతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. దేశంలో రోజు 31 మంది రైతులు బలవన్మరణాలు చేసుకుంటున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు అమరావతి కంప్యూటర్ల గురించే మాట్లాడుతున్నారే తప్ప రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తుఫాన్లు, కరువు వల్ల జరిగిన పంట నష్టానికి ఇంతవరకు ఎలాంటి పరిహారం అందలేదని మండిపడ్డారు. వెంటనే 2 లక్షల లోపు వ్యవసాయ రుణాలను తక్షణమే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఫిలిప్పీన్స్ దేశంలో చిక్కుకుపోయిన తమ కుమారుడిని రక్షించాలంటూ ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి చెందిన ప్రేమ్ చంద్ అనే యువకుడు ఉన్నత చదువుల కోసం ఓ కన్సల్టెన్సీ ద్వారా ఫిలిప్పీన్స్ వెళ్లాడు. అయితే కన్సల్టెన్సీ వ్యక్తి తమ వద్ద 16 లక్షలు తీసుకుని తమను మోసం చేశాడని బాధితుడి తండ్రి ఆరోపించారు. తమ కుమారుడికి వీసా రెన్యువల్ చేయలేదని, వీసా లేకపోవడంతో అనధికారికంగా ఉంటున్న తమ కుమారుణ్ణి ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని వాపోయాడు. తమను మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, అలాగే తమ కుమారుణ్ణి స్వదేశానికి రప్పించేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని కోరారు. వెల్కమ్ బ్యాక్. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలోని 6 ఎకరాల భూమిలో బంగారం పండుతుందా అంటే అక్కడి వాళ్లు అవునని అంటున్నారు. ఆ పొలం కౌలుకు తీసుకున్న వారికి, పనిచేసే వారికి బంగారం దొరకడమే ఇందుకు కారణం. ఈ భూ యజమానికి గతంలో బంగారం దొరికిందని గ్రామస్తులు అంటున్నారు. ఈ నెల 24న కలుపు తీస్తుండగా కూలీలకు బంగారం దొరకడంతో పోలీసులకు విషయం తెలిసింది. ఇక్కడ ప్రాచీన ఆలయాలు ఉన్నాయని తమకు కౌలుకివ్వాలంటూ రైతులు వెంటపడుతున్నారట. గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన ఆధార ప్రతాపరెడ్డికి. అతను కొన్నాక కౌలుకి ఇచ్చిండు, లంబడోళ్ళకి కౌలుకి ఇచ్చిండు. ఆ లంబడ పేరు బూక్యా బాలు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది. సుమారు 1/2 కిలో ఉంటున్నారు. దాన్ని ప్రతాపరెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా, మాకు వాటాకి రాకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై తగు విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన సొమ్మును మాకు ఇప్పించారు. రేపు ఈ సంవత్సరం నుంచి బాలు అని, భద్రు అని ఇద్దరు 3 ఎకరాలు చేస్తారు. అయితే వాళ్ళకు ఏదో దొరికింది అని ఒక సమాచారం నాకు తెలిసింది. విలేజ్ అందరూ అనుకుంటా ఉంటే తెలిసిన తర్వాత నేను పోయిన వాళ్ళ దగ్గరికి పోయి అడిగాను. అడిగితే నాకు కొన్ని వస్తువులు చూపెట్టారు. చూపెడితే మరి ఇది ఎట్లా ఏంటంటే ఇది ఇంతే దొరికిందా, మరి ఇంకేమైనా ఎక్కువ దొరికిందా అని అడిగాను. సరే వాళ్ళను ఏ దొరికిందన్నారు. ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి డీజీ మాదిరెడ్డి ప్రతాప్ భావోద్వేగ వాతావరణంలో పదవి విరమణ చేశారు. తెనాలి చెంచిపేటలో ఉన్న తన బ్యాచ్మేట్ దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ ఉమేష్ చంద్రతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తన సేవా ప్రయాణంలో ఉమేష్ చంద్రను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగానని తెలిపారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. రాజశేఖర రెడ్డి తనను ఎంతో ప్రోత్సహించారని, ఆయన హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో తాను కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. ఆ సమయంలో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు ఏర్పడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించగలిగామని చెప్పారు. పోలీసులు అంటే ఏదో ఇక్కడ రోడ్డు మీద నిలబడి ఏదో ట్రాఫిక్ చలాన్లు ఇచ్చి లేకపోతే ఎవరైనా విఐపీలు వస్తే ఎస్కార్ట్లు చేయటం, అది చాలా చిన్న భాగం. అసలు భాగం ఏంటంటే రాష్ట్ర ప్రజలకి వాళ్ళకి భావోద్వేగాలు జరిగినప్పుడు, ఇటువంటి పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చినప్పుడు ఆ ఉద్యమాల్ని ఎదురొట్టి శాంతి భద్రతలను నెలకొల్పేటటువంటి విధి నిర్వహణలో ప్రాణాలు కూడా అర్పిస్తారు అనేటువంటి దానికి ఉమేష్ చంద్ర నిలువెత్తు నిదర్శనం. నీతికి నిజాయితీకి కూడా నిలువెత్తు నిదర్శనం. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు చాలా స్ఫూర్తిగా ఉమేష్ చంద్ర నిలిచాడు. నెల్లూరులో ఇవాళ్టితో రొట్టెల పండుగ ముగియబోతుంది. చివరి రోజు కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. బారాషాహి దర్గాను దర్శించుకుంటున్నారు భక్తులు. చివరి రోజు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా రొట్టెల పండుగకొచ్చారు. స్వర్ణాల చెరువులో రాష్ట్రాభివృద్ధి రొట్టెను మంత్రి నారాయణ పట్టుకున్నారు. తన తమ్ముడు గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రొట్టె పట్టుకున్నారు. ఇక భక్తుల రాకతో స్వర్ణాల చెరువు మొత్తం సందడిగా మారింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుసాపూర్లో 2 రోజుల క్రితం జరిగిన మొగిలి అనే వ్యక్తి మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. మహేష్ అనే వ్యక్తి మొగిలిని హత్య చేసినట్టుగా తెలిపారు పోలీసులు. తనను అవమానించినందుకే మర్డర్ చేసినట్టు నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడు మర్డర్కు వినియోగించిన ఇనుప రాడ్డు, మొబైల్ ఫోన్, బైక్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు మహేష్ కు అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. మృతుడు మొగిలి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం, కించపరుస్తూనే ఉన్నాడని, అవమాన భారంతోనే హత్య చేయాలని నిందితుడు మహేష్ నిర్ణయించుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా పామరు మండలం నిమ్మకూరు జెడ్పీహెచ్ స్కూల్ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మొదటి స్థానం సాధించిన విద్యార్థిని జంపాణి మధుమతికి 10,000 బహుమతి అందించింది వనం ఫౌండేషన్. ఈ సందర్భంగా వనం ఫౌండేషన్ అధ్యక్షుడు పెనుమల శ్రీనివాసరావు విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. తాను ఈ స్కూల్లో చదివి ఇక్కడ చదువుతున్న పిల్లలకి ప్రోత్సహించి సేవలందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం మెరిట్ వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి నగదు బహుమతి అందించడం జరుగుతోందని చెప్పారు. సింగరేణి బొగ్గుగని కార్మికుల 12వ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. 4 జాతీయ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టబోతున్నట్టుగా నాయకులు తెలిపారు. ఇవాళ్టితో 11వ వేతన ఒప్పందం ముగుస్తుండగా జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సిన 12వ వేతన ఒప్పందానికి ఇప్పటి వరకు కమిటీ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. కోల్ ఇండియాలో జూలై 1న చేపట్టబోతున్న నిరసనలకు మద్దతుగా కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట 4 జాతీయ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబోతున్నట్టుగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేసి 12వ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కోల్ ఇండియాలో కూడా ఎన్నికలు పెట్టాలి. సింగరేణిలో ఆల్రెడీ 98 నుంచి సీక్రెట్ బ్యాలెట్ జరుగుతూ ఉంది. కోల్ ఇండియాలో ఎన్నికలు పెట్టి ఎవరికి 51% వస్తే వాళ్ళే ఈ వేజ్ నెగోషియేషన్లో పాల్గొనే పరిస్థితి ఉన్నది. కానీ ఎప్పుడు ఎన్నికలు పెట్టాలి, అదేవిధంగా ఎప్పుడు ఇదంతా జరగాలనేది ఒక పెద్ద ప్రశ్న. అందుకనే దీన్ని కార్మిక సంఘాలు గ్రహించి ముఖ్యంగా ఈ డిమాండ్లో భాగంగా ప్రధానంగా లేబర్ కోడ్లను ఉపసంహరించుకో. కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని వడ్లూరు గ్రామం 1వ వార్డులో గత 3 రోజులుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో అక్రమంగా మొరం తవ్వి విక్రయిస్తున్నట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సంబంధించిన అధికారులను సంప్రదించినా స్పందించకపోవడం, ఫోన్లు ఎత్తకపోవడంపై స్థానికులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 2-వీలర్పై వెళ్తున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టడంతో సునీల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సునీల్ మృతిపై ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మట్టి మాఫియా వల్లే సునీల్ మరణించాడని మృతదేహంతో రోడ్డుపై ధర్నాకు దిగారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ యజమానిపై కఠినమైన చర్యలకు వారంతా డిమాండ్ చేశారు. ఇటు గ్రామస్తులు బాధితులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. 5 జిల్లాల నేరస్తులను అరెస్ట్ చేశారు. రాత్రి వేళలో చోరీలకు పాల్పడుతున్న 5గురిని ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశామని ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. పట్టుబడిన నిందితులు కాకినాడ, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాలో పలు నేరాలకు పాల్పడ్డారని, మొత్తం 10 కేసుల్లో 380.7 గ్రాముల బంగారం, 2 కేజీల 854 గ్రాముల వెండి, మొత్తం 57 లక్షల రూపాయల సొత్తును రికవరీ చేశామన్నారు. ఇంటి గేట్లు, మెయిన్ డోర్లకు తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అరెస్ట్ చేసి మొత్తం 10 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 10లో 8 కాకినాడలో జరిగిన కేసులు. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 3, కరప 1, పెద్దపూడి, సర్పవరం, తుని రూరల్, తొండంగిలో ఒక్కొక్క కేసులు. అట్లానే తూర్పుగోదావరి జిల్లా పిక్కవల్లి 1 కేసు, ఎలమంచిలి పోలీస్ స్టేషన్, అనకాపల్లి జిల్లాది 1 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డిటెక్ట్ చేసిన దానిలో భాగంగా రికవరీలో 380 గ్రాములు బంగారం, అట్లనే 2 కేజీల 854 గ్రాములు, ఆల్మోస్ట్ 3 కేజీస్ వెండి రికవర్ చేయడం జరిగింది. ఇంకా దీనిలో ఒక 46 గ్రాములు మణపురం గోల్డ్లో ఉంది, అది రికవరీ చేయవలసి ఉంది రికవరీ కేసు. మామిడి రైతుల కోసం వైసీపీ ధర్నా నిర్వహించింది. గంగాధర్ నెల్లూరు సమీపంలోని జైన్ మామిడి ఫ్యాక్టరీ వద్ద వైసీపీ ఆందోళన చేసింది. మామిడి రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది వైసీపీ. ప్రభుత్వం తీరుతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. మామిడి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ₹4 అదనపు ప్రోత్సాహం రైతులను ఏమాత్రం ఆదుకోదని భూమన తెలిపారు. గత 2 ఏళ్లుగా మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. సరి అయినటువంటి ధర లేకపోవటంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదనకు, వేదనకు గురవుతున్నారు. మామిడి పండించటమే ఇక దండుగా అనేటువంటి పరిస్థితికి వచ్చినారు. గత సంవత్సరం రైతుల వేదనను చూసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలమనేరులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన తరువాత ప్రభుత్వం కొద్దిగా కదిలి రవింత విదిలించింది. ఈ సంవత్సరం అది లేదు, ₹2కే. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కొందరు దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి అయితే చాలు బయట పెట్టిన వాహనాల్లోని పెట్రోల్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఇంటి ముందు పెట్టిన 2-వీలర్ నుంచి పెట్రోల్ చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. భాగ్యనగర్ కాలనీలోని ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి రాత్రివేళ పెట్రోల్ దొంగిలించాడు. మరుసటి రోజు వాహనదారుడు బైక్ మధ్యలోనే ఆగిపోవడంతో పెట్రోల్ ఫుల్గా కొట్టించిన బైక్ మాత్రం ఆగిపోవడంతో అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ పరిశీలించగా విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఇలాంటి దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని స్థానికులంతా కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కార్మికులు రోడ్డెక్కారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ రిలే నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు మద్దతు తెలిపారు. అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ కార్మికులంతా డిమాండ్ చేశారు. గత 2 ఏళ్ల నుంచి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపించారు. కోల్ ఇండియా మాదిరిగా తమకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు విరమించేదే లేదని పేర్కొన్నారు. ఇవి మన ఊరు మన వార్తలు. కీప్ వాచింగ్ 10 TV.